నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మంత్రి ఏమో 50% వడ్ల కొనుగోలు జరిగిందని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం 80% వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని చెప్తా ఉన్నారు. కొడంగల్లో అయినా తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడైనా 80% వడ్ల కొనుగోలు జరిగిందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే అంటూ చాలా హాట్ కామెంట్ చేసిండు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు అన్నారు. సో వడ్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ప్రతిపక్షాలు విరుచుకుపడతా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది, రైతన్నల్ని దారుణంగా నిజంగా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. వాస్తవమా కాదా? నిజంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో లేదా? ఏం చెప్తారు? అగ్రికల్చర్ అనేది ప్యూర్లీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. కేంద్రం చేసినటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. అయితే ఇందులో కేంద్ర పరిధిలో జరగాల్సినటువంటి దాంట్లో ఓన్లీ ప్యాడీ మాత్రమే ప్రొక్యూర్ చేస్తున్నారు. మిగతా ఇతరత్ర పంటలకు సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా ఏమీ చేయట్లేదు. పైగా ఈ రాష్ట్రంలో మేము గోనెసంచులు ఇస్తున్నాం, సుతిల్తాలు ఇస్తున్నాం, పురికోసలు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. నేను ఏం చెప్తున్నానంటే, నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదో ముచ్చట చెప్పినారు కదా, రేపటి నుంచి రైతు గోస బీజేపీ భరోసా అనేదో లైన్ తీసుకొని ముందుకెళ్తున్నారు కదా, వెళ్ళిన ప్రతి కళ్ళంలో రైతులకి చెప్పండి, మేము చేస్తున్నది ఏంటి, వాస్తవాలు ప్రజలకు చెప్పండి. మమ్మల్ని క్షమించండి. ఇది ప్రొక్యూర్లో జరిగేటువంటి ఏదైనా అలసత్వం ఉంటే అది మా వల్లనే అని క్షమాపణ చెప్పమని బీజేపీలో డిమాండ్ చేస్తున్నా. దీనికి ఒత్తాస పలుకుతున్నటువంటి కేటీఆర్కి కూడా నేను ఒకటి అడగలుగుతాం. నీ హయాంలో నువ్వు చేసినటువంటి దానికి కరెక్ట్గా మే నెలలోనే ప్రొక్యూర్మెంట్ అనేది మనం మొదలుపెట్టాం. ఐకేపీ సెంటర్ల ద్వారా జరుగుతుంది. ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాం. గత ప్రభుత్వంలో కూడా సేమ్ ఇది మీరు తీసుకున్నట్లయితే 23 జూన్ 15వ తారీఖు నాడు నువ్వు కొనుగోలు చేసినటువంటి వాటికి పైసలే ఇవ్వలేదని చెప్పేసి ఇచ్చినట్టు నేను చెప్పినటువంటి ముచ్చట కాదు, ఇది వాళ్ళు చెప్పినటువంటిది. అట్లాగే జూన్ వచ్చినట్లయితే జూన్ మంత్లో అది జరిగితే పంటలు కనీసము మే మంత్ అయితే కూడా తేమ ఏంది తరిగేందని ఇది వాళ్ళ హయాంలో జరిగినది. మీరు కావాలంటే డేట్ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. సో మే 16వ తారీఖు నాడు. అట్లాగే ఇంకొక స్టేట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ మర్నాడు అగ్రి ఎమర్జెన్సీని చేయమని చెప్పేసి ఏమంటారు వివిధ రైతు వేదికల నుంచి వచ్చినటువంటి డిమాండ్. అట్లాగే కొన్నది 0.5% మాత్రమే. ఏ డేట్కి ఇది మనము మే 12వ తారీఖు 23కు కొన్నది 0.5%. ఇలాంటి దగులుబాజీ పనులు చేసిన ప్రభుత్వం చేసిందని మీరు చేస్తారు చెప్తాను. ఇంత దగులుబాజీ పనులు చేసిన దరిద్రులకి ఇవాళ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందన్నది ప్రైమరీ ప్రశ్న. నీ హయాంలో రైతులు చనిపోయినట్టుగా ఎన్సీఆర్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్క పత్రాలు మీ ముందు పెడుతున్నా. అయితే ఇక్కడ కేటీఆర్ గారికి పూర్తిగా రాజకీయ ఆకాంక్ష, పదవి ఆకాంక్ష తప్ప నిజంగా ప్రజల పట్ల ప్రేమ లేదు అన్నది ఈ యొక్క అంశాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ప్యూర్లీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామ నేపథ్యంలో బావ ఇచ్చే స్ట్రోకుకు, చెల్లె ఇచ్చే స్ట్రోకుకు, ఎండకిచ్చే స్ట్రోకుకు తట్టుకోలేక ఇలాంటి తింగిరి పనులు రోజుకు పూటకో వేషం, పూటకో అవతారంతో వివిధ వేదికలలో మనం చూసినాం. ఈ మధ్యకాలంలో ఈ వారంలో గమనించినట్లయితే ఎన్ని అవతారాలు ఎత్తిండో మనం చూసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే నైతిక హక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పార్టీలకి లేదు. రేవంత్ రెడ్డి గారు ప్యూర్లీ రైతుల కోసము 1,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము వాళ్ళకి ఖర్చు చేస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన దాంట్లో కొనుగోలు విషయానికి సంబంధించి ట్రాన్స్పోర్టు అక్కడ ఇక్కడ ఇబ్బందులు లేవని నేను పూర్తిగా చెప్పట్లే, ఉంది. అయినప్పటికీ కూడా ఇద్దరు మంత్రులు కూడా సివిల్ సప్లైకి సంబంధించిన ఉత్తమన్న కానీ అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరన్న కానీ వాళ్ళు పూర్తిగా జిల్లాలో తిరుగుతూ ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా ఈ కొనుగోలు ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షిస్తున్నారు. డబ్బులు 48 గంటల్లో పడుతున్నాయా లేదా కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి నిన్న ఉత్తమన్న చెప్పినట్టుగా సివిల్ సప్లైలో 100% మా యొక్క ప్రొక్రూట్మెంట్ జరుగుతున్నది, ఎక్కడ అలసత్వం జరగట్లే. మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఎక్కడైతే అలసత్వం అవుతుందో, ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో, ఎక్కడైతే తప్పిదం జరుగుతుందో ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. 100% చేయడానికి మేము సిద్ధం ఉన్నాం. కానీ అక్కడ రైతు చనిపోతే ఆ కళ్ళాల కాడికెళ్ళి సెల్ఫీలు దిగి నవ్వుకుంటే ఇకిలి చేష్టలు చేస్తే మీరు రాజకీయ కోణంలోనే దాన్ని లబ్ధి పొందు తప్ప తోటి వ్యక్తి చనిపోతే సానుభూతి లేదని తేలిపోతుంది. మీ హయాంలో కూడా నిజామాబాద్లో పసుపు కుప్పలపైన ప్రాణాలు చూసినాం, జనగాంలో వరి కుప్పలపైన ప్రాణాలు కోల్పోయింది చూసినాం. నేను కాదనట్లే, కానీ ఇది దేశంలో ఉన్నటువంటి రైతు పట్ల జరిగేటువంటి వాటి పట్ల అనుకున్నంత సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందుతలేవు. కాబట్టి దాని ద్వారా ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నది వాస్తవమే. కానీ రాష్ట్రంది ఎటువంటి తప్పు లేదు అంటారా? ముఖ్యమంత్రి గారు చెప్పేదేమో 80%, ఒకవైపు సివిల్ సప్లై శాఖ మంత్రి చెప్పేదేమో 50%. ఈ రెండు లెక్కల వ్యత్యాసం ఏంటి? లెక్కలు కూడా ముఖ్యమంత్రి తెలుసుకోలేరు అనేది కేటీఆర్ స్టేట్మెంట్. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే 100% ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పేసి మేము ఇచ్చినాము.
మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఇది అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ యాజ్ ఎ సివిల్ సప్లై మంత్రిగా తన దగ్గర ఉన్నటువంటి లెక్కలు గత ప్రభుత్వంలో 2021 నుంచి మీరు ఎట్లా ప్రొక్యూర్ చేశారు, ఇప్పుడు 2024 నుంచి ఇప్పటివరకు నేను ఎలా ప్రొక్యూర్ చేశానన్నది ఈ ప్రజల ముందు పెట్టున్నారు. లెక్కలు అటు ఇటు కొంత తేడా ఉన్నంత మాత్రాన అసలు ఏమి చేయట్లేదు ఈ ప్రభుత్వము, ఏమంటారు నిద్రపోతున్నది, ఈ రైతులను పట్టించుకోవట్లేదని మీరు మాట్లాడేటువంటి రాజకీయ స్టేట్మెంట్ల గురించి మేము పదే పదే ప్రశ్నిస్తున్నాము. రైతు గురించి మాట్లాడే హక్కు నీకెక్కడ ఉందండి? రైతు చేతులకు బేడీలు వేసిన నీవు, రైతులను చెట్టుకు కట్టేసిన వైనం నీది, జైలుకు పంపించేసింది నీవు, వరి వేస్తే ఉరి అని చెప్పింది నువ్వు, మీ నాయన ఒరేస్తే ఉరి అని చెప్పిన ఆయన ఫామ్ హౌస్లో పన్నాడు. ఇవాళ ఏ సంబంధం లేదు, నీకేం సంబంధం? పార్టీలో నీకేమున్నది? వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి నువ్వు ప్రభుత్వంలో నువ్వు ఎల్ఓపి లీడర్వా? కాదు కదా, మీ అయ్యే ఎల్ఓపి లీడర్ ఇంట్లో పండుకుంటాడు, మీ అయినా పిలిచి మాట్లాడిపియండి, స్టేట్మెంట్ ఇవ్వండి. ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాట్లాడని బాధ్యత మీకు లేదా? అది లేదా? అది వదిలేసి పొద్దున్న లేస్తే వీటిపైన పడి ఇంకో వైపు నుంచి ఇంకొక ఆమె ఏదో పట్టుకొని ఆమెమో తిరుగుతుంది. కాబట్టి మీరెవరు చెప్పినా చెప్పకపోయినా, అడిగినా అడగకపోయినా ఈ ప్రభుత్వము రైతుల పక్షాన, రైతు పక్షపాతి ప్రభుత్వం, మహిళా పక్షపాతి ప్రభుత్వం. 100% మీరు అడగకపోయినా మనం చేసే మా బాధ్యత మా పైన ఉంది, మేము 100% చేస్తాం. ఎక్కడైనా పొరపాట్లు ఎక్కడైనా ఏదైనా జరగకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి, చేసే బాధ్యత మాది, చేసి తీరుతాం. ఇక బండి భగీరథ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు తోడు దొంగలు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో ఒక హాస్పిటల్లో 28వ ఫ్లోర్లో దాచిపెట్టారని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో 9 రోజుల పాటు ఒక నిందితుడికి ఎట్లా మద్దతు ఇస్తాడు ముఖ్యమంత్రి, ఆయనే కాపాడిన అనేది కేటీఆర్ కామెంట్. నిజంగా ఒక బండి సంజయ్ కొడుకును ముఖ్యమంత్రి కాపాడాల్సిన అవసరం ఉందంటారా? నేను పోలీస్ డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సుమోటోగా మీరు కేటీఆర్ పైన కేసు ఫైల్ చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు అనంటే నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పు, దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ప్రజాక్షేత్రంలో జరిగేటువంటి వాటి పట్ల లా అండ్ ఆర్డర్ పరిధిలో డీజీపీ చూస్తున్నారు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయనను తీసుకెళ్లి దాచిపెట్టండి, ఆయన బండి సంజయ్ ముఖ్యమంత్రి బామాడదా, ముఖ్యమంత్రి ఇంట్లో చుట్టమా, పోనీ మా పార్టీయా, మాకేం సంబంధమో అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వముకి మా దగ్గరకు వచ్చినటువంటి కేసుని పోక్సో కింద రిజిస్టర్ చేశారు. అతను పారిపోయిన దానికి మాకేం సంబంధం? పారిపోయిన పోలీసులు పట్టుకున్నారు. ఆయనను సరెండర్ చేసినామని బండి సంజయ్ చెప్తాడు, లేదు పోలీసులు అరెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సో ఏది వాస్తవం, మీరేం చెప్తారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతన్ని మేము పట్టుకున్నామని చెప్పినారు. సో బండి సంజయ్ ఒకవేళ తీసుకెళ్లి కొడుకును పోలీసులకు అప్పచెప్తే ఒక కనీసం విజువల్ అన్న ఎక్కడన్నా కూడా వాళ్ళు బయట పెట్టుండాలి. పెట్టుంటే నిజంగానే తండ్రి తీసుకెళ్లి కొడుకును అప్పచెప్తున్నారు అనుకోవచ్చు. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే రాజకీయ కోణంలో ఆయన చెప్పాలంటే ఆయనకు అహం అడ్డొచ్చి ఉండొచ్చునేమో నాకు తెలిసినంత వరకు. నిజంగా బండి సంజయ్ దీంట్లో చాలా ఫెయిల్యూర్ అని చెప్పాలి ఈ విషయంలో. ఆ కొడుకు పైన ఆరోపణలు వచ్చిన డే 1 తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో దోషింటే ఇలా ఇంత రాజకీయంగా డ్యామేజ్ అయ్యేది కాదు, 10 మందితో అనిపించుకునే పరిస్థితి కాదు, నీ వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మాటలు పడే పరిస్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా ఎవరమైనా కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ని, నీ కొడుకు పైన హిమాన్షి పైన ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, పోలీసులకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేశారనుకోండి, కంప్లైంట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఏం విచారణ చేయకుండా కంప్లైంట్ రాసుకొని వాడిని తీసుకొని బొక్కలేమని చెప్తామా? చెప్పండి, చేస్తామా? సో ఒక బాధ్యతాయుతమైనటువంటి సొసైటీలో ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళ పిల్లలపైన ఏమైనా వచ్చినప్పుడు డెఫినెట్గా వాటికి సంబంధించి పూర్వపరాలు ఏమున్నాయి ప్రాథమిక విచారణ చేసిన తర్వాత జరిగిన దాన్ని బట్టి కేసులు చేస్తారు. ఎవరైనా కూడా ఊరికే చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు సొసైటీలో నా గౌరవాన్ని భంగపరిచినావు అని చెప్పేసి రేపు వాళ్ళపైన నువ్వు కేసులు పెట్టవా? వాళ్ళపైన వాళ్ళని సస్పెండ్ చేయమని కోరవా నువ్వు? ఇది జరిగినటువంటి విషయమో మనం చూడలేదు గతంలో. కాబట్టి మాట్లాడేటప్పుడు మరీ కేటీఆర్ ఈ ఇష్యూని మరి వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఏముందో నాకు తెలియదు, కానీ చాలా పర్సనల్గా బండి సంజయ్ డ్యామేజ్ చేయడం కోసం కేటీఆర్ గారు 100% ఆయన శాయశక్తుల ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం ఏదో 10 సంవత్సరాలలో నీ హయాంలో జరిగినటువంటి మహమ్మద్ అలీ మనమని విషయంలో చేస్తే బాగుండేది ఓ మైనార్టీ బాలిక పట్ల. అట్లాగే వనమ వెంకటేశ్వరరావు సంబంధించి ఆయన వల్ల ఆయన ఒక కుటుంబం అంతా ఆగమైపోయింది. దుర్గం చెన్నయ్య తర్వాత ఆయన ఎవరు మన స్టేషన్ గన్పూర్ రాజయ్య కావ్య విషయంలో జరిగినట్టు ఇట్లాంటి విషయాల పట్ల మీరు ఆ రోజు స్పందించుంటే ఈ ప్రజలు కూడా హర్షించేవాళ్ళు కదా. ఒక దిశ ఇన్సిడెంట్లను, ఒక లక్ష్మి ఇన్సిడెంట్లను, ఒక చిన్నారి చైత్ర విషయంలోనూ, లేదంటే వరంగల్లో అంటారు పసికూనైనటువంటి తల్లి పొత్తిల్లో పడుకున్న పాప విషయంలో మీరు గిట్లనే స్పందించుంటే అబ్బో మస్తు సోషల్గా మస్తు రెస్పాండ్ అవుతున్నాడు కేటీఆర్ అని నీకు కూడా ఇవాళ ఇంత సానుభూతి దొరికేది. అవన్నీ వదిలేసి కేవలం రాజకీయ కోణంలో బురద జల్లే ప్రయత్నంలో మీరు బీజేపీతో దోస్తాన్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దాన్ని బండి సంజయ్ అప్పుడప్పుడు మీకు చురకలంటించి కనిపిస్తున్నారు. కాబట్టి ఆ పదవిని మరి పర్సనల్గా తీసుకున్నాడమని కనబడుతుంది. ఫైనల్గా 2034 వరకు నేనే సీఎం అని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు.
సో జనాలు ఆయన ముఖం చూసి ఓట్లేయలేరు, దమ్ముంటే రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలకు పోదామని కేటీఆర్ సవాల్ విసిరిండు. సో మీరు స్వీకరిస్తారా? కాంగ్రెస్ పార్టీ నేతలుగా ముఖ్యమంత్రి స్వీకరించే అవకాశం ఉందా? 10 సంవత్సరాల మీ బానిస రాజకీయత్వాన్ని మీరు చేసిన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని ఆడ వండబెట్టింది ఇదే రేవంత్ రెడ్డి గారు. ఆయన యొక్క పీసీ ప్రెసిడెంట్గా చేసిన పనికే కదా ఇవాళ ఆ గౌరవం దక్కింది ప్రజల పట్ల. కాబట్టి ఇవాళ నువ్వేదో ఊకొదంపుడు ఉపన్యాసం చేస్తూ మేము ప్రజలకు ఏదో గొప్పగా చేసినాం, బ్రహ్మాండంగా చేసినాం అంటే మీ మొఖాలకు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల పైసలు పెండింగ్ పెట్టి సర్పంచుల సావులకు కారణమైనారు. ఫీజు రియంబర్స్మెంట్ 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఇవాళ రోడ్లకి కోర్టుకు వెళ్ళే పరిస్థితికి దాపురించింది. మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేక 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే ఇవాళ మేము వచ్చినాక వాటిని ఏమంటారు వడ్డీ లేని రుణాలుగా ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచి ఆడబిడ్డలను ఓనర్లు చేసే పరిస్థితికి ఇలా మేము తీసుకొచ్చినాము. ఎందుకు చేయాలా రేవంత్ రెడ్డి రాజీనామా అడుగుతున్నా? సన్నబియ్యం ఇస్తున్నందుకు చేయాలనా? రైతన్నలు పంట కొనుగోలు చేయాలా? వాళ్ళ బోనస్ ఇస్తున్నందుకు చేయాలనా? బీసీ వర్గీకరణ ఏమంటారు ఎస్సీ వర్గీకరణ చేయాలనా? బీసీలకు సంబంధించిన చట్టబద్ధత కల్పించండి మాకని పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా ఒక రెజల్యూషన్ చేసి రాష్ట్ర గవర్నర్కి పంపించినందుకు చేయాలా? ఎందుకు చేయాలని అడుగుతున్నాం మేము. అంటే నీ అధికార దాహం కోసము నేను రాజీనామా చేయాలనా? నీకు నచ్చినప్పుడు ఎన్నికలకు వెళ్ళాలనా? మీ నాయన ముందస్తు పోయినాడు కదా, గతంలో 6 నెలల ముందు పోయి 16 లక్షల ఓట్లు గల్లంతు చేసిపోయినాడు కదా. ఆ పాపానికి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఇవాళ ఒక బాధ్యత ఉన్నది. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చినారు. మేము చేయాల్సినవి ఇంకేమన్నా ఉంటే తప్పకుండా చేసి ప్రజలను ఓట్లు అడుగుతాం. చేయలేకపోతే ప్రజలకు ఏం చెప్పుకోవాలో అప్పుడు చెప్పుకుంటాం. అప్పుడు ప్రజలు ఇస్తారు మ్యాండేటరీ. నీకు రావాలి, నీ ఏమంటారు లేడికి లేచిందే పరిగన్నట్టుగా నీకు ఎన్నికలు కావాలంటే నేను ఎందుకు రాజీనామా చేస్తాను? నేను ఎందుకు చేయాలా? నేను ఫెయిల్యూర్ అయితే ప్రజలు కోరుకుంటే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి. కాబట్టి కేటీఆర్ ఆశ పెట్టుకున్నటువంటి వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి జారిపోయిందన్నటువంటి అక్కస్తోటి ఇలా చెల్లె పోటీకి వచ్చింది కదా, ఆ పోటీతత్వంలో భాగంగా దొడ్డిదారినన్న ఏమైనా అవుదామేమని ఆలోచిస్తున్నట్టు. ఫైనల్గా కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? దేశ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ పార్టీ. డెఫినెట్గా ఈ దేశంలో జరిగేటువంటి ఏదైతే నిరుద్యోగ యువత పట్ల చీఫ్ జస్టిస్ మాట్లాడినటువంటి అంశానికి ఒక టెక్నికల్గా అయ్యుండొచ్చు, ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండొచ్చు, ఆ అబ్బాయి చేసినటువంటి దానికి దేశంలో చాలామంది ఆదరణ అన్నది పొందింది. ఇవాళ ఆ పార్టీ వెనక ఇంకేదో రాజకీయ పార్టీ ఉందని మాట్లాడుతున్నారు. మోర్ ఓవర్ పాకిస్తాన్ వాళ్ళు దానిని ఎన్రోల్ చేసుకున్నారని మాట్లాడుతున్నారు. ఇంత సిగ్గుమాల రాజకీయాలు ఉంటాయండి బీజేపీ వాళ్ళు. ఏది జరిగినా ఏమైనా దాన్ని పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో ఎవరికో అంటగట్టాలి తప్ప మీ యొక్క తప్పిదాన్ని మీ యొక్క వాస్తవాలను మీరు అంగీకరించారా? నిజంగానే తప్పు లేకపోతే నిన్న ప్రధానమంత్రి గారు అందరిని ఉద్దేశించి ఎందుకు కోపడ్డారు? రీల్స్ తెలుసా, మీమ్స్ తెలుసా అని ఎందుకు మాట్లాడినారు? అంటే ప్యూర్లీ ఈ దేశ రాజకీయాలు రాబోయే రోజుల్లో యువత చేతిలోకి వెళ్ళిపోతున్నాయని అర్థమైపోయింది. యువత అసహనంలో ఉన్నది అర్థమైపోతుంది. యువతకు ఉద్యోగాలు ఏమంటే పకోడీలు చేయమన్నారు. పకోడీలు మేమెందుకు చేస్తాము, మిమ్మల్ని పకోడీలు తినబెడతామని వాళ్ళ యువత ఒక సింబాలిక్ ఒక మెసేజ్ ఇస్తున్నారు. తమిళనాడులో చూసినాం జంజీల యొక్క ఆలోచన విధానం ఏమున్నదో. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్గా, ఎందుకంటే నిర్మలా సీతారామన్ అలాగే నరేంద్ర మోదీ గారి వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల ద్వారానే దేశ ప్రజలు ఇవాళ ఈ దేశం అనేది ప్రమాద పంచుల్లో ఉందని చెప్పాల్సిన అవసరం. ఇవాళ మళ్ళీ పెట్రోల్ ధర పెరిగింది. సిగ్గు లేదండి మీకు? పెట్రోల్ ధర డీజిల్ ఇంతగానో నువ్వు పెంచుకుంటూ పోతే ఈ తప్పిదాలు ఎవరివి? 12 సంవత్సరాల్లో నువ్వు చేసిన దానికి కదా. ఇవాళ తగ్గించినాడు, నువ్వు నాకు దాని యొక్క షేర్ నాకు చేయలే, దాని వాటా నాకు ఇయ్యలే. ఇవాళ అది ఏమీ చేయకుండా గతంలో యూపీ హయాంలో పెట్రోల్ డీజిల్ల ద్వారా వచ్చేటువంటి సెస్ అనే దానికి సెస్ రూపేణ మీకు ఒక చిన్న లెక్క చెప్తాను నేను. దాంట్లో మేము కలెక్ట్ చేసినటువంటి ఇచ్చినటువంటి దాంట్లో మ్యాక్సిమం చాలా వరకు కనుక మీరు తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దాంట్లో 2004 నుంచి 2014లో 10,75,00,000 కోట్ల రూపాయలు సెస్ రూపేణ పెట్రోల్ డీజిల్ సెస్ రూపేణ యూపీ హయాంలో వస్తే మీరు వచ్చిన తర్వాత దాని షేరు 44 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. ఈ వచ్చినటువంటి దానిని సబ్సిడీ రూపేణ 8,60,000 కోట్ల రూపాయలు యూపీ హయాంలో సబ్సిడీ రూపేణ చెల్లిస్తే మీరు వచ్చిన తర్వాత ఇది 1,70,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు మీరు వెచ్చించింది ప్రజలకి జస్ట్ 4% మాత్రమే. నేను వెచ్చించింది ప్రజలకు 80%. అంటే అర్థమవుతలేదా ప్రజలకి? ఆనాడు క్రూడ్ ఆయిల్ ధర ఏముండే, ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర ఏముండింది? ఆనాడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఏమున్నాయి, ఇవాళ ఏమున్నాయి? సో వీటిని బట్టి మన యొక్క రూపాయి విలువ పడిపోవడం అయినా డాలర్ విలువ పెరగడం అయి ఉండొచ్చు. ఇలాంటి విషయాల పట్ల
పూర్తిగా జంజీలకి అవగాహన ఉన్నది. సో ఈ దేశంలో 2.5 సంవత్సరాల కాలంలో విదేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడి 9.5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. ఎందుకు ఆవిరైపోయినాయి? విదేశీ పెట్టుబడులు ఆవిరైపోయిన మీన్స్ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. వాళ్ళంటే అదే పెట్టుబడులు మన దేశంలో ఉంటే మనీ రొటేట్ అయ్యేది, 10 మందికి ఉపాధి దొరికేది, దాని ద్వారా మనీ సర్క్యులేట్ అయినప్పుడు మరిన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ అది చేజారా మీ ఇద్దరు నిర్ణయాల వల్ల, మీ నియంత్రిత ధోరణి వల్ల జరిగిన వాటికి ఇవాళ దేశ ప్రజలు దేశభక్తిని చాటుకోమంటున్నారు. సిగ్గు అనిపిస్తలేదా మీకు అని అడుగుతున్నాను. అందుకనే అంధభక్తులకు నేను మళ్ళీ చెప్తున్నా, మీకు చేతులు ఎత్తి నమస్తే పెడుతున్నారా బాబు, ఆ యొక్క గుడ్డిగా వాళ్ళని నమ్మకండి, వాస్తవాలు తెలుసుకోండి, ఈ దేశాన్ని కాపాడుకోండి. దేశం ప్రమాద పంచులో ఉంది. దీనిని ఇరాన్ యుద్ధానికి ముడిపెట్టి ఈ యుద్ధం వల్లనే సంక్షోభం వస్తుంది కాబట్టి మీ దేశభక్తిని కాపాడండి. అందుకే మీరు తినకండి, తాగకండి, గాలి ముగిల్చుండి, మట్టి తినండి, ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్తున్నాడు. ఆయన మాత్రము సూటు నుంచి బూటు వరకు, చెప్పుల నుంచి కళ్ళద్దాల వరకు విదేశీ ఐటమ్ వాడతాడు, బ్రాండెడ్ ఐటమ్ వాడతాడు. ఇవాళ విదేశీల ద్వారా నువ్వు తిరిగి వచ్చినటువంటి ప్రయాణానికి కేవలం 2014 నుంచి 2018 వరకు తీసుకుంటే 1478 కోట్ల రూపాయలు కేవలం మీ విదేశీ పర్యటనలు ఖర్చు పెట్టినారు. ఎవడబ్బా సొమ్మని ఖర్చు పెడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నది? నువ్వు తిరిగి తెచ్చిన పెట్టుబడులు ఏంటి ఈ దేశానికి? ఇవన్నీ మాట్లాడుకోవాల్సింది దేశ ప్రజలు. కాబట్టి ప్యూర్లీ నరేంద్ర మోడీ గారు లావిషస్ లైఫ్. ఆయన ఒక్క సూటు ఖర్చు 15 లక్షల రూపాయలు, 15 లక్షలు ఒక సూటు ఖర్చు పెట్టే కాస్ట్లీ ప్రధానమంత్రి మన దేశంలో ఉన్నాడు. మరి అదే కామన్ మ్యాన్ బతకడానికి, 3 పూటల తినడానికి తను అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు. మీరు చూడండి, రామకృష్ణ మఠం దగ్గర వెళ్తే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లైన్లో నిలబడి ఇవాళ భోజనం కోసం లైన్లో నిలబడ్డారు. నా దేశం ఆ పరిస్థితిలో ఉన్నదా? నా ఆర్థిక వ్యవస్థ ఆ పరిస్థితిలో ఉన్నదా? దీన్ని ఆత్మపరిశీలన చేసుకోండి. ఆత్మవంచన కాదు, ఆత్మ పరిశీలన చేసుకోండి. జరిగే వాటి పట్ల నేను ఏం నిర్ణయం చేయాలి? ఈ దేశ ప్రజలు నన్ను సీట్లో కూర్చోబెడితే ఛాయ్ వాళ్ళను ప్రధానమంత్రి చేస్తే ఏం సంఖ నాకు ఇచ్చిండో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సంక్షోభం నిజంగానే యుద్ధం వల్ల రాలేదు, మోడీ వల్ల వచ్చింది, మోడీ ఆర్థిక అసమానతల వల్ల వచ్చింది అనేది ఇందిరా శోభన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగానే జరుగుతుంది, పారదర్శకంగానే జరుగుతుంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం జరగట్లేదని చెప్తా ఉన్నారు. చూద్దాం వాస్తవం ఏం జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్.